హలో బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు రాణశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. ఈరోజు మీ రాణశ్రీ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసిందండి. సో మీరందరూ కూడా రెడీగా ఉన్నారా? సో నేనైతే చూపించడానికి చాలా రెడీగా ఉన్నానండి, ఎందుకంటే చాలా కొత్త స్టాక్ అయితే వచ్చేసింది ఈరోజైతే. సో మీ అందరికీ చూపించడం కోసం నేనైతే చాలా ఆతృతగా ఉన్నాను. సో మీరు కూడా రెడీగా ఉన్నారా చూడటానికి? అయితే ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కూడా చూసేయండి. అందులో మీకు నచ్చిన మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫటాఫట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి 7013970153 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి అవైలబిలిటీ అడగండి. నేను అవైలబిలిటీ రిప్లై ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ అయితే పంపించండి. పేమెంట్ డీటెయిల్స్ కూడా నేను పంపిస్తానండి. ఈ నెంబర్ అయితే కాదు, పేమెంట్ నెంబర్ వచ్చేసి వేరే నెంబర్ అయితే ఉంది. సో ఆ నెంబర్ పంపిస్తాను. మీరు పేమెంట్ చేసిన తర్వాత కంపల్సరీ స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు ఆర్డర్ అనేది బుక్ అవుతుంది, ప్రాసెస్ కూడా జరుగుతుంది. సో మేకింగ్ ఐటమ్ అయితే 15 డేస్ టైం పడుతుంది. లేదు అని అంటే రెడీగా ఉన్న ఐటమ్ అయితే మ్యాక్సిమం 7 to 10 డేస్లో అయితే ఐటమ్ మీకు డెలివరీ అయితే అవుతుందండి. ఓకేనా? ఇన్ కేస్ కొరియర్ ఇష్యూ కానివ్వండి, డ్యామేజ్ కానివ్వండి, ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే నేనే క్లియర్ చేస్తాను. అండ్ ఇన్ కేస్ ఎనీ డ్యామేజ్ ఉన్నా సరే మీకు నేను రిప్లేస్మెంట్ ఇవ్వాలి అని అంటే కంపల్సరీ మీరు ఐటమ్ తీసుకున్న తర్వాత కట్టింగ్ వ్యాలిడిటీ వీడియో అనేది కంపల్సరీ తీయాల్సిందేనండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓపెనింగ్ వీడియో అనేది మీరు తీయాలన్నమాట. అప్పుడే మీకు పార్సల్లో ఏమైనా డ్యామేజ్ అయ్యి వస్తే నాకు అంతా కూడా క్లారిటీగా కనిపిస్తుంది కాబట్టి సో మీకు నేను ఇంకా ఐటమ్ అనేది ఈజీగా రిప్లేస్మెంట్ చేయగలుగుతాను. సో కాబట్టి కంపల్సరీగా మీరు ఓపెనింగ్ వీడియో అనేది ఉంటేనే మీకు ఇంకొక ఐటమ్ అనేది రిప్లేస్మెంట్ ఉంటుందన్నమాట. ఓకేనా అండి? సో ఈ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సో అందుకోసమని చెప్తున్నాను, వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అండ్ అలాగే కూడా వినండి. అప్పుడే నేను చెప్పే విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. చూస్తున్నారు కదా, మోర్ స్టాక్ అంటే మోర్ స్టాక్ వచ్చేసిందండి. సో మనకి బ్లాక్ డైమండ్స్తో అదిరిపోయే బ్లాక్ బీడ్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, సేమ్ యాస్టది ఇంకా గోల్డ్ అని అనమాట. గోల్డ్కి ఎక్కడ కూడా తీసిపోదండి. బంగారం అంటే బంగారమే. మనం చేంజబుల్గా ఎన్ని లాకెట్స్ అయినా ఏవైనా సరే హ్యాపీగా వేర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ నెక్ సెట్స్ చూడండి. ఇందులో కలర్స్ మంచి పేస్టల్ కలర్స్ కూడా వచ్చేసాయి అండ్ మల్టీలో కూడా వచ్చేసింది. సో మీకు ఎలా కావాలంటే అలా తీసేసుకోవచ్చు. చాలా బాగుందండి, చాలా లైట్ కలర్లో వచ్చేసాయి. ఈరోజు జడావులో కూడా నేను చాలా తీసుకొచ్చేసానండి. హై క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ తీసుకొచ్చేసాను. సో ప్రైస్ కూడా అలానే ఉంటుందండి. మనకి జడావ్ అంటే ఇంకా గోల్డ్ తర్వాత నెక్స్ట్ లెవెల్ అనమాట. సో మనకి గోల్డ్ లుకింగ్ రావాలి అంటే ఇంకా నెంబర్ 1 క్వాలిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జడా వస్తుందండి. సో జడావ్ తర్వాతనే మనకి విక్టోరియన్ కానివ్వండి, గోల్డ్ పాలిష్ కానివ్వండి, సో మైక్రో గోల్డ్లో ప్రీమియం క్వాలిటీ గోల్డ్ పాలిష్ కానివ్వండి, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. యాంటిక్ కానివ్వండి, సో ఇలా వస్తూ ఉంటాయి. బట్ మనకి విక్టోరియన్ అంటే తెలుసు కదా మీకు, షేడ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది. మీకు తెలియకపోతే కూడా నన్ను అడగండి. మీరు ఐటమ్ బుక్ చేసుకున్నప్పుడు నన్ను అడగండి, ఇది విక్టోరియనా కాదా అనేది నేను చెప్తాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న సెట్ అయితే విక్టోరియన్ సెట్టేనండి. అండ్ చూస్తున్నారా, రియల్ స్వరోస్కి పెల్స్ అని అండ్ అలాగే గోల్డ్ బీడ్స్ అనమాట. ఎంత బాగుందో, చాలా బాగుంది. సో మనకి నెక్ వరకే వచ్చేస్తుంది అనమాట, 16 ఇంచ్ వరకే వచ్చేస్తుంది. మీరు ఒకవేళ ఎక్స్ట్రా లెంత్ కావాలి అంటే కూడా కస్టమైజ్ చేయొచ్చండి. ఎందుకంటే మేకింగ్ ఉంది కాబట్టి మన దగ్గర కట్టుతీగలు కానివ్వండి, బీడ్స్ కానివ్వండి, కలర్ చేంజ్ చేసి అండ్ లెంత్ చేంజ్ చేసి చేయమంటే ఈజీగా చేసేస్తాము. బట్ ఏంటి అంటే పెండెంట్స్ ఎట్లా స్టోన్ చేంజ్ చేయండి అంటే మాత్రం అస్సలు అది పాసిబుల్ అవ్వదండి. చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామంది బీడ్స్ మన దగ్గర నెంబర్ 1 క్వాలిటీస్లో నెంబర్ 1 పెయిర్స్ అయితే కస్టమైజ్ చేయించుకున్నారండి. బట్ చాలామంది ఏమడుగుతారంటే ఈ పెండెంట్లో ఉన్న స్టోన్ ఈ కలర్ చేయండి అనేసి అంటారు. బట్ అది పాసిబుల్ అవ్వదండి. ఎందుకంటే స్టాక్ అనేది మనకి పెండెంట్ తీసుకున్నప్పుడు విత్ స్టోన్ కూడా ఫిక్స్డ్గా వస్తుంది కాబట్టి అది మనం చేంజ్ చేయలేమన్నమాట. అండ్ ఈ సెట్ చూస్తున్నారు కదా, మంచి డిమాండింగ్ సెట్ అండి. మంచి ట్రెడిషనల్గా నడుస్తుంది, చాలా బాగుంది. అండ్ గ్రాండ్ హెవీ లుక్ కావాలి అంటే ఈ సెట్ తీసేసుకోవాల్సిందే అండ్ వేర్ చేయాల్సిందే. చూస్తున్నారు కదా, వేర్ చేస్తే ఎలా ఉందో, అద్దిరిపోయింది కదా. సో మీరు కూడా ఇలా గ్రాండ్గా రెడీ అవ్వాలనుకుంటే మీరు కూడా మన రాణశ్రీ కలెక్షన్స్లో ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయండి. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆర్డర్ అనేవి ప్లేస్ చేసుకోండి. కలర్స్ చూస్తున్నారు కదా, కలర్స్ అయితే చాలా అవైలబిలిటీ ఉన్నాయండి. మెరూన్ కూడా ఉంది మన దగ్గర, ఆరెంజ్ ఉంది, పింక్ ఉంది, సో పర్పుల్ ఉంది, చాలా కలర్స్ ఉన్నాయి. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను కలర్స్ పోస్ట్ చేశాను. సో మీకు పేస్టల్లో కావాలి అన్న తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగుంది సెట్, అయితే చాలా బాగుంది కదా. ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా చాలా బాగున్నాయండి. మనకి ఫంక్షన్ వేర్కి అయితే చాలా బాగుంటుంది. ఒక్క సెట్ వేసుకుంటే చాలు, ఇంకా లుక్ అయితే అదిరిపోతుందండి నిజంగా. నేను రివ్యూస్ కూడా పెడుతూ ఉన్నాను చాలామందివి. సో చూస్తున్నారు కదా ఎంత బాగుంటున్నాయో, చాలా బాగుంటున్నాయి. ఆ సెట్ అయితే అస్సలు మిస్ చేసుకోకూడదు అనమాట ఎవరు కూడా. అండ్ జడావ్లో మీకు మరికొత్త నెక్ సెట్ అండి. ఇదొక కొత్త నెక్ సెట్ అని చెప్తాను. అండ్ పెండెంట్ సెట్ కూడా డిఫరెంట్గా తీసుకొచ్చేసాను. ఇంతకుముందు ఇవి ఇన్విజిబుల్తో హస్లీతో వచ్చాయి. బట్ మీకు
సింగిల్గా కూడా కావాలనేసి అడిగారనమాట చాలామంది. వాళ్ళ కోసం నేను పెండెంట్ సెట్ సింగిల్గా కూడా అవైలబుల్గా ఉంచాను. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. ఇంకా మీరు ఎలాంటి జ్యువెలరీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఎలాంటి జ్యువెలరీ కావాలనుకుంటున్నారు? మీకేమైనా ఐడియా ఉంటే కూడా నాకు చెప్పండి. నేను కంపల్సరీ మాక్సిమం 90% పాసిబుల్ అయితే మీకు కంపల్సరీ మేకింగ్ చేసి ఇస్తానండి. చెప్తున్నాను కదా! పెండెంట్ సెట్ డిఫరెంట్ అయితే కొంచెం కష్టం గానీ, బీడ్స్‌లో అయితే మీకు ఎలా అంటే అలా చేసి ఇవ్వగలుగుతాననమాట. సో, కొన్ని ఫిక్స్‌డ్‌గా ఉంటాయండి. కొన్ని మాత్రం మేకింగ్ చేయొచ్చు. మన దగ్గర కస్టమైజేషన్ ఉంటే మాత్రం కంపల్సరీ మేకింగ్ చేసి ఇస్తాను నేను. సో, ఇలాంటివి ఫిక్స్‌డ్‌గా ఉంటే మాత్రం ఇవి చేయలేమనమాట. బీడ్స్‌లో అయితే మీకు అన్నీ కూడా చేసిస్తాను. అండ్ ఇంకా ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికి కూడా షేర్ చేస్తూ ఉండండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకండి. ఎందుకంటే డైలీ కూడా న్యూ అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు మిస్ చేసుకోవద్దు. చూడాలి అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. అండ్ డైలీ వాచ్ చేస్తే మీరు ఒక్క ఐటెమ్ అయినా సరే కొనకుండా ఉండలేరండి. రోజుకో వీడియో ఉంటుంది. వీడియోలో మీరు ఒక్క ఐటెమ్ కూడా తీసుకోకుండా అసలు ఉండలేరనమాట. సో, ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, చాలామంది కస్టమర్స్ కాల్ చేసి చెప్తూ ఉంటారు, మెసేజ్ చేస్తుంటారు, వాయిస్ మెసేజ్ పెడుతుంటారు. "ఏంటి మేడం మేము ఏది సెలెక్ట్ చేసుకోవాలో మాకే అర్థం అవ్వట్లేదు. మీరు ఇలా తీసుకొస్తే ఎలా మేడం? ఇన్ని కలెక్షన్స్‌లో మేము ఒక్కటి కూడా సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాము. అన్నీ బాగుంటున్నాయి. మీ చాలా చాలా బాగుంటున్నాయి" అనేసి చెప్తూ ఉన్నారనమాట. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా ఎంతమంది చెప్పారో అలా అయితే. సో, నేను చాలా చాలా హ్యాపీ అండి. సో, మీకు నేను ఇలాంటి జ్యువెలరీ ఇంకా ఇంకా తీసుకొస్తాను. మిమ్మల్ని కన్‌ఫ్యూజన్‌లో అయితే పెట్టేస్తానండి. ఏది తీసుకోవాలో నిజంగా మీకు అర్థం కాదు. ఈ మాట నేను అనడం కాదు. నెక్స్ట్ ఇంకా కొత్తగా చూస్తున్న ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు కూడా అంటారండి కంపల్సరీగా. ఎందుకంటే మన దగ్గర కలెక్షన్ అనేది అదిరిపోతుందనమాట. కొత్త కొత్త కలెక్షన్ వస్తుంది. సో, మీ అందరికీ కూడా బాగా నచ్చుతాయండి. సో, అలాంటి కలెక్షన్ సెలెక్టెడ్‌గా తీసుకొనొస్తామనమాట. అందుకోసమని మీ అందరికీ కూడా బాగా నచ్చుతూ ఉన్నాయి. కాబట్టి మీకందరికీ కూడా సూటబుల్ అయ్యేలాగా మంచి మంచి సెట్స్ అయితే ఉన్నాయి. ఎవరు మిస్ చేసుకోవద్దు. మిస్ చేసుకోకుండా చక్కగా చూసేయండి. చూసిన వెంటనే బుకింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్టాక్ మళ్ళీ మళ్ళీ కొన్ని కొన్ని దొరకట్లేవన్నమాట. దొరికినప్పుడు మాత్రమే బుక్ చేసేసుకోండి. ఓకేనా అండి? మీరు చూస్తున్న ఈ జడా ఇయర్ రింగ్స్ అన్నీ కూడా స్క్రూ టైప్ వచ్చేస్తాయండి. స్క్రూ అనేసి అందరూ అడుగుతున్నారు కదా! సో, మీకోసం ఫైనల్‌గా చాలా స్క్రూస్ తీసుకొచ్చేసాను. చూడండి ఇవన్నీ కూడా స్క్రూసేననమాట. ఫటాఫట్ బుకింగ్ చేసేసుకోండి. అదిరిపోతున్నాయంటే అదిరిపోతున్నాయి కలెక్షన్ అయితే. మిస్ చేసుకోవద్దు. చాలా చాలా బాగున్నాయి. స్క్రూ టైప్‌లో చాలామంది అడుగుతున్నారు. ఇంకొకటేంటంటే స్క్రూకి అండ్ పుష్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేసి అడుగుతున్నారండి చాలామంది. ఏమీ లేదండి. ఒకవేళ డిజైన్ మనకు బాగా నచ్చింది. బట్ ఏంటంటే ఇయర్ రింగ్స్ హెవీగా వచ్చాయి. అది వెయిట్ మనకి ఆగుతుందో లేదో అని అనుకుంటాం కదా! సో, అలాంటప్పుడు దానికి స్క్రూ ఉందనుకోండి. ఇయర్ రింగ్ స్క్రూ టైప్ వచ్చిందనంటే మనం ఎంత వెయిట్ ఉన్న ఇయర్ రింగ్ అయినా సరే మన ఇయర్‌కి స్టిఫ్‌గా ఉండిపోతుందనమాట. స్క్రూ ఉంది కాబట్టి మనం టైట్ చేసేసుకోవచ్చు, లూజ్ చేసేసుకోవచ్చు. లేదు స్క్రూ టైప్ కాకుండా పుష్ బ్యాక్ అనుకోండి. మనకి లైట్ వెయిట్ ఉంటే ఓకే ఆగుతాయి. కాకపోతే హెవీ వెయిట్ ఉన్నాయి ఏంటంటే పుష్ బ్యాక్ వస్తే అప్పుడప్పుడు ముందుకు పడిపోవడం అలా జరుగుతూ ఉంటుందనమాట. సో, అలా జరగకుండా ఉండాలి అనంటే కొంతమందికి మనం వెయిట్ పెట్టినా సరే ఆగుతాయండి. వాళ్ళ ఇయర్‌ని బట్టి ఉంటది. బట్ కొంతమందికి ఆగవు కదా! సో, అలాంటప్పుడు ఏంటంటే స్క్రూస్ తీసుకుంటా ఉంటారు. మాకు ఆగవు మ్యామ్. సో, అలాంటప్పుడు మాకు స్క్రూ అయితేనే సెట్ అవుతాయి. వాటిలోనే తీసుకుంటాం అనేసి తీసుకుంటూ ఉంటారనమాట. చాలామంది పర్టికులర్‌గా మెసేజెస్ చేస్తున్నారండి. స్క్రూలో కానివ్వండి, లేదు ఇంకా వేరే డిజైన్స్ కూడా ఇలా పెట్టండి, షేర్ చేయండి అనేసి చాలామంది అడుగుతున్నారు. బట్ నాకైతే అస్సలు పాసిబుల్ అవ్వట్లేదండి. సో సారీ. ఎందుకు అనంటే డైలీ అసలు టైమే సరిపోవట్లేదండి. ఆర్డర్స్ తీసుకోవడం అండ్ అప్లోడ్ చేయడము అండ్ మేకింగ్ చేయడం ఇదంతా కూడా వర్క్ అస్సలు సరిపోవట్లేదనమాట. సో, అందుకోసమని చెప్తున్నాను. టైం లేక నేను మీకు షేర్ చేయలేకపోతున్నాను. సో, కాబట్టి మీరే కంపల్సరీగా వీడియో చూసి సెలెక్ట్ చేసేసుకోండి, తీసేసుకోండి. మంచి మంచి కలెక్షన్స్ అయితే మన దగ్గర అవైలబుల్‌గా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.